ఫ్రెండ్స్, నా పేరు రవి. ఈరోజు మనము నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ నవంబర్ 20th ఎపిసోడ్ హైలైట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ నవంబర్ 20th లో మెగా సీప్ సెలక్షన్స్ జరగడం జరుగుతుంది. ఈ మెగా సీప్ సెలక్షన్స్ లో నలుగురు కంటెస్టెంట్స్ గెలవడం జరుగుతుంది. ఆ నలుగురు కంటెస్టెంట్స్ వచ్చేసి ఫస్ట్ పృథ్వీరాజ్ గెలుస్తాడు, తర్వాత టేస్టీ తేజ గెలుస్తాడు, తర్వాత యష్మి గెలుస్తుంది, విష్ణుప్రియ గెలవడం జరుగుతుంది. ఈ నలుగురు కంటెస్టెంట్ అయితే నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ నవంబర్ 20th ఎపిసోడ్ లో టీ సెట్ గేమ్ ఆడి బిగ్ బాస్ క్రియేట్ చేసినటువంటి గేమ్ లో గెలవడం జరుగుతుంది. ఈ నలుగురు బిగ్ బాస్ స్టార్ట్ అవగానే ఎస్పీ నిఖిల్ మధ్య కాన్వర్జేషన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎస్పీ నిఖిల్ తో చెప్తూ, నా వల్ల నీ గేమ్ స్పాయిల్ అవుతుంది, నా గేమ్ స్పాయిల్ అవుతుంది, నీకుండా నువ్వు కొంచెం ఎక్కువ ఊహించుకుంటున్నట్లు నా పట్ల, నాకు నీ పట్ల ఎటువంటి ఫీలింగ్స్ లేవు, నేనేమన్నా ఐ లైక్ యూ అని అలా ఆ విధంగా ఏమన్నా నీకు ఎప్పుడైనా సోలో చెప్పానా? లేదు కదా. అటువంటిప్పుడు బయట సైడ్ వచ్చేసి ఇటువంటి కాన్వర్జేషన్ ఎందుకు వెళ్తుంది, మా ఎస్మీ మధ్య ఏదో జరుగుతుంది నేను వెళ్తుంది, ఇటువంటివన్నీ ఆపేసేయాలి. ఇక నుంచి నీ గేమ్ నువ్వు ఆడు, నా గేమ్ నేను ఆడతాను. నువ్వు కూడా రోహిణితో డిస్కస్ చేసేటప్పుడు మొన్న ఆమెకి నా పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా బిహేవ్ చేస్తుందని చెప్పావు, అది కరెక్ట్ కాదు, నాకు మీ మీదైతే ఎటువంటి ఫీలింగ్స్ లేవని చెప్పేసి యష్మి నిఖిల్తో చెప్తుంది. గౌతమ్ వచ్చేసి, బిగ్ బాస్ నన్ను టాప్ 5 లో అందరు పెట్టడం జీర్ణించుకోలేకపోతున్నారు, ఎందుకంటే టాప్ 5 నన్ను పెట్టినప్పుడు విష్ణుప్రియనే డైరెక్ట్ గా అన్నది, నువ్వు ఏం గేమ్ ఆడుతున్నావని నేను టాప్ 5 లో పెట్టారని అన్నది. తర్వాత వచ్చేసి అందరు పేరెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు నా గురించి చెప్పిన తర్వాత నాతో వాళ్ళందరూ ఫ్రెండ్షిప్ చేయడానికి, అబద్ధం ఫ్రెండ్షిప్, అబద్ధం బాండింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇదైతే నేనైతే సోలోగా ఆడుతున్నాను, వీళ్ళందరూ నా పట్ల యాక్టింగ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది, నన్ను టాప్ 5 లో పెట్టిన వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని బిగ్ బాస్ తో గౌతమ్ మాట్లాడడం జరుగుతుంది. కెమెరా ముందు గౌతమ్ బిగ్ బాస్ కి చెప్తున్నట్లుగా చెప్పేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ లో నబీల్ నిఖిల్ మధ్య కాన్వర్జేషన్ అనేది ఈ ఎపిసోడ్ కి చాలా హైలైట్ గా ఉంటుంది. నబీల్ వచ్చేసి నిఖిల్ తో చెప్తూ, ఇక 3 వారాలు మాత్రమే ఉంది, గ్రూపిజం అనే టాపిక్ తీసుకొచ్చింది నీ గురించి కాదు, గ్రూపిజం అనే టాపిక్ తీసుకొచ్చింది యష్మి అండ్ ప్రేరణ గురించి. సీతక్క కూడా అన్న దాంట్లో అది ఆమె పర్సనల్ ఒపీనియన్ అనుకో, అంతే తప్ప నువ్వు దాన్ని వాళ్ళు అన్నారని చెప్పేసి ఏదో ఫీల్ అయిపోయి నువ్వు ఎమోషనల్ మాత్రం అవ్వకు, ఇది ఇంకా 3 వారాలే మాత్రమే గేమ్ ఉంది, నువ్వు గెలవడానికి ట్రై చేయమని చెప్పేసి నిఖిల్ కి నబీల్ సలహా ఇస్తాడు. ఇంకా యష్మి విషయం అంటావా, ఇది ఆల్రెడీ చెప్పేశారు కదా, అది అయిపోయింది, ఆ టాపిక్ వదిలేసేయి, అంబీగా సైలెంట్ గా మాత్రం కూర్చోకు, 3 వారాలే ఉన్నందువలన నువ్వు ఇంట్రెస్ట్ గా బాగా గేమ్ ఆడడానికి ట్రై చేయమని చెప్పేసి నబీల్ వచ్చేసి నిఖిల్కి సలహాలు ఇస్తాడు. ఆ నబీల్ సలహా అయిన తర్వాత నిఖిల్ ఓటు అడుగుతాడు. సారీ, ఇంతకు ముందు నాకు ఓటు ఇస్తున్నాను, నన్ను నామినేట్ చేయమని చెప్పాను, కానీ ప్లీజ్ మీ సపోర్ట్తో నేను ఇంతవరకు వచ్చాను, ఇక మీద ఇంకా నేను గేమ్ బాగా ఆడడానికి ట్రై చేస్తాను, నన్ను ప్రూవ్ చేసుకుని చూస్తాను, కాబట్టి ప్లీజ్ నాకు ఓటేసి సపోర్ట్ చేయమని చెప్పేసి నిఖిల్ మళ్ళీ బిగ్ బాస్ ప్రేక్షకుల్ని అడగడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ప్రేరణ వస్తుంది. ప్రేరణ వచ్చి అందరికీ రియలైజ్, సారీ నేను మెగా సీప్ గా ఉన్నప్పుడు నా వాల్యూమ్ గట్టిగా ఉన్నది, దానివల్ల మీ సపోర్ట్ నాకు లభించడం లేదు, సారీ ఇక మీదట వచ్చేసి ఆ వాల్యూమ్ నేను తగ్గించుకుంటాను, నన్ను నేను సైలెంట్ గా ఉండడానికి ట్రై చేస్తాను, ఎక్కువ వాల్యూమ్ అనేది పెంచడం చెప్పేసి ప్రేరణ మిగతా సభ్యులతో చెప్తుంది. తర్వాత యష్మి వస్తుంది. యష్మి వచ్చేసి నిఖిల్ గురించి చెప్తూ, నిఖిల్ నన్ను గేమ్ లో ఎక్కడ యూజ్ చేసుకోలేడు, నిన్న సీతకు వచ్చేసి యష్మిని యూజ్ చేసుకుంటున్నాడు స్ట్రాంగ్ ఉమెన్ కాబట్టి గేమ్ లో అని చెప్పింది, అదైతే నాకు ఎక్కడ కనిపించలేదని చెప్పేసి యష్మి సభ్యులతో చెప్తుంది. కూడా చెప్తాడు, నాకు అటువంటి వ్యక్తిత్వం లేదు, ఒకరిని గేమ్ లో యూజ్ చేసుకుని ఆడేంత లో లెవెల్ అయితే నేను లేను, నా గేమ్ నేను పర్ఫెక్ట్ గా ఆడతాను, ఆ విధంగా ఒక యూజ్ చేసుకునే పొజిషన్ లో ఉంటే నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తాను తప్ప బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాటికి కూడా ఇష్టపడనని చెప్పేసి నిఖిల్ మిగతా సభ్యులతో చెప్పడం జరుగుతుంది. ఇది ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా నిఖిల్, ప్రేరణ, యష్మి మాట్లాడే మాటలు ఈ ఎపిసోడ్ లో కొంచెం ఇంట్రెస్ట్ గా అనిపిస్తాయి. నిన్న తేజ కామెడీ అయితే ఈ ఎపిసోడ్ లో చాలా హైలైట్ గా అనిపిస్తుంది. నిన్న స్విమ్మింగ్ పూల్ లో తేజ సట్టీపు దూకేసి స్విమ్మింగ్ చేస్తూ బయటికి రావడము, తర్వాత యష్మి ఒకటి చెప్తుంది అనమాట, 10 times కానీ నువ్వు కానీ సట్టీపు కానీ స్విమ్మింగ్ పూల్ అటు ఇటు కానీ పైకి వచ్చి మళ్ళీ లోపల దూకి పైకి వచ్చినట్లయితే నేను నీకు కిస్ చేస్తానని చెప్తుంది అనమాట. అప్పుడు వచ్చేసి తేజ వచ్చేసి ఆ కిస్ సీన్ గురించి స్విమ్మింగ్ పూల్ లో దూకేసి బాగా ట్రై చేస్తాడు, బాగా గేమ్ ఆడతాడు.
తేజకి కళ్ళు మూసుకోమని చెప్పేసి యస్మి పేస్ లో వచ్చేసి నిఖిల్ కిజ్ చేస్తాడు. ఆమె నిఖిల్ కిజ్ చేసింది యస్మి అనుకొని అది మొత్తం బిగ్ బాస్ హౌస్ మొత్తం తేజ కామెడీ చేస్తూ తిరగడం జరుగుతుంది, హ్యాపీగా తిరగడం జరుగుతుంది. అది చాలా కామెడీగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఎపిసోడ్ లో. మొత్తం ఎపిసోడ్ కి అయితే తేజ కామెడీ, స్విమ్మింగ్ పూల్ కామెడీ అనేది ఈ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. బిగ్ బాస్ అందరికి సభ్యులందరికీ ఒక టాస్క్ ఇస్తారనమాట. ఇది వచ్చేసి మెగా చీఫ్ గా లాస్ట్ అవకాశం అంటే ఆల్రెడీ ఫైనల్స్ ముందు లాస్ట్ మెగా చీఫ్ అయ్యే అవకాశము. ఈ మెగా చీఫ్ లో కేవలం 5 కంటెస్టెంట్స్ మాత్రమే పోటీ పడాలి. ఇక్కడ 10 నెంబర్స్ ఉన్నారు. ఈ 10 నెంబర్స్ లో కేవలం 5 నెంబర్స్ మాత్రమే అక్కడ ఒక బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మకి వాళ్ళ టీ షర్ట్ చిరిగిపోకుండా, ఒకరి చేత చింపబడకుండా ఆ టీ షర్ట్ ని ఆ బొమ్మకు తగిలించాలని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ టీ షర్ట్ టాస్క్ లో 4 సభ్యులు మాత్రం గెలవడం జరుగుతుంది. ఈ 4 సభ్యుల్లో ఎవరో ఒకరు మెగా చీఫ్ అయ్యే అవకాశం ఇప్పటికుంది. ఈ టీ షర్ట్ టాస్క్ లో ప్రేరణ టీ షర్ట్ వస్తుంది అనమాట. ప్రేరణ టీ షర్ట్ ని 3 పృథ్వీ, నబీలు అండ్ యస్మి పూర్తిగా చింపేయడం జరుగుతుంది. ఆ చింపిన టీ షర్ట్ ను డస్ట్బిన్ లో వేయడం జరుగుతుంది. సో ప్రేయర్ చీఫ్ కంటెస్టెంట్స్ కి ఎలిజిబుల్ కాదనమాట. బిగ్ బాస్ గౌతమ్ టీ షర్ట్ ని ఎసరటం జరుగుతుంది. గౌతమ్ టీ షర్ట్ ను కూడా పృథ్వీ, నబీలు అండ్ యస్మి చింపడం జరుగుతుంది. తేజ డిపెండ్ చేయడానికి టీ షర్ట్ చినకుండా ట్రై చేస్తాడు, కానీ పృథ్వీ, నబీల్, యస్మి టీ షర్ట్ ని చింపేయడం జరుగుతుంది. గౌతమ్ కూడా మెగా చీఫ్ గా ఎలిజిబుల్ కాకుండా పక్కకి వెళ్ళిపోతాడు. షర్ట్ వస్తుంది. పృథ్వీ ఈ గేమ్ లో బొమ్మకి తన టీ షర్ట్ ని తగిలించడం జరుగుతుంది. అంటే పృథ్వీ మెగా చీఫ్ కంటెస్టెంట్స్ లో ఒక కంటెస్టెంట్స్ గా ఎలిజిబుల్ అవుతాడు ఈ ఎపిసోడ్ లో. అంటే ఫస్ట్ ఆ టీ షర్ట్ అనేది యస్మికి దొరుకుతుంది. యస్మి చింపడానికి ట్రై చేస్తుంది, కానీ విష్ణుప్రియ దాన్ని డిపెండ్ చేసేసి ఇసిరేస్తుంది. అది వచ్చేసి నబీల్ దొరుకుతుంది. నబీల్ టీ షర్ట్ ని ఫైనల్ గా అయితే పృథ్వీకి ఇవ్వడం జరుగుతుంది. పృథ్వీ వెళ్ళి టీ షర్ట్ వేయడం జరుగుతుంది. మొత్తం మీద అది పృథ్వీకి ఫైనల్ గా దొరికి బొమ్మకి వేయడం జరుగుతుంది. మెగా చీఫ్ కంటెస్టెంట్స్ లో కంటెస్టెంట్స్ గా ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు విష్ణుప్రియ వచ్చేసి యస్మి కన్నా టీ షర్ట్ లాక్కునేసరికి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎపిసోడ్ లో. టేస్టీ తేజ టీ షర్ట్ నిసరడం జరుగుతుంది. టేస్టీ తేజ కూడా గేమ్ బాగా ఆడతాడు. తర్వాత వచ్చేసి ఆ టీ షర్ట్ అనేది నిఖిల్కి దొరుకుతుంది. నిఖిల్ వచ్చేసి టేస్టీ తేజకి ఆ టీ షర్ట్ ఇవ్వడం జరుగుతుంది. టేస్టీ తేజ వెళ్ళేసి బొమ్మకి టీ షర్ట్ వేయడం జరుగుతుంది. కూడా టీ షర్ట్ ని బొమ్మకి వేయడం వల్ల, అంటే తన టీ షర్ట్ చినిగిపోకుండా బొమ్మకి వేయడం వల్ల తను కూడా మెగా చీఫ్ కంటెస్టెంట్స్ లో కంటెస్టెంట్ గా నిలుస్తాడు. వచ్చేసి యస్మి టీ షర్ట్ వస్తుంది. యస్మి టీ షర్ట్ ని నబీల్ కు దొరికిన నబీల్ దాన్ని ప్రొటెక్ట్ చేశాడు. ప్రొటెక్ట్ చేసేసి యస్మికి ఇవ్వడం జరుగుతుంది. యస్మి కూడా ఆ టీ షర్ట్ ని బొమ్మకు తగిలించడం జరుగుతుంది. మొత్తం మీద అయితే యస్మి కూడా మెగా చీఫ్ కంటెస్టెంట్స్ లో ఒక కంటెస్టెంట్స్ గా మిగులుతుంది. తర్వాత అవినాష్ టీ షర్ట్ వస్తుంది. అవినాష్ టీ షర్ట్ ని నబీల్, నిఖిల్ చింపుతారనమాట. కూడా చీఫ్ కంటెస్టెంట్స్ గా నాట్ ఎలిజిబుల్ అవుతాడు. ఫైనల్ వేస్ కాన్వర్జేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నబీల్ వచ్చేసి నా టీ షర్ట్ నీకు దొరికితే ఏం చేస్తావని అడగ్గా, అప్పుడు వచ్చేసి అన్వేష్ వచ్చేసి నేను నీ టీ షర్ట్ ని అయితే ప్రొటెక్ట్ చేస్తాను, నీ టీ షర్ట్ నాకు దొరికితే నేను చింపనని చెప్పేసి చెప్తాడు. తర్వాత విష్ణుప్రియ టీ షర్ట్ వస్తుంది. విష్ణుప్రియ టీ షర్ట్ ని నిఖిల్, గౌతము, ప్రేరణ, రోహిణి సింపాలని సాయశక్తిగా ట్రై చేస్తారు. విష్ణుప్రియ మాత్రం ఇస్తుంది. విష్ణుప్రియ స్విమ్మింగ్ పూల్ లో దూకేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికి ట్రై చేస్తుంది. ఫైనల్ గా అయితే వాళ్ళు చింపే లోపల బ్రెజర్ మోగుతుంది. వెంటనే టీ షర్ట్ అనేది విష్ణుప్రియకు దొరుకుతుంది. విష్ణుప్రియ తీసుకెళ్లే టీ షర్ట్ ని బొమ్మకి వేయడం జరుగుతుంది. మొత్తం మీద అయితే 4 కంటెస్టెంట్స్ నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ గా ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఆ 4 వచ్చేసి పృథ్వీరాజు, టేస్టీ తేజ, యస్మి అండ్ విష్ణుప్రియ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేస్తే ఇక మీద నేను ఇంకా మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.